జగన్ పరిపాలన బాగుంది. అంటే ఎలా ఉంది? ఎలా ఉందంటే అందరికీ ఎవరు భేదాభికి అందరికీ బాగా సాయం చేస్తున్నాడు. ఏదైనా ఇండ్లు ఇస్తున్నాడు, నీళ్ళు అనుకూలం చేసినాడు, 18,000 లెక్క ఇస్తున్నాడు, పిల్లలకు లెక్క ఇస్తున్నాడు. అన్ని రకాల జగన్ పరిపాలన బాగుంది. చంద్రబాబు పరిపాలన మాకు సరిపాదు, బాగలేదు. అంటే పథకాలు పేదలకు ఇచ్చి సోమరిపోతుల్ని చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఈ అంశం మీద మీరేమంటారు? ఏంటి సోమరిపోతులు చేస్తున్నాడు చెప్పు? ఆయన ఇస్తా అంటే ఈయన కుళ్ళు అంతే, ఏంది లేదు. అంతకుముందు ఆయన పీచు కదా, ఆయన కదా 9 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఆయన ఈచు కదా, ఆయన ఎందుకు లేదు. జగన్ ఇస్తాడు, జగన్ గెలుస్తాడు అని ఆయన కుళ్ళు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ళు 40 ఏళ్ళ సర్వీసు, 40 ఏళ్ళు సర్వీస్ అయినా కానీ ఆయన చేసినది ఏంది లేదు. అంతకుముందు ఎన్టీ రామారావు బాగా చేసినాడు, ఆయన వైఎస్ఆర్ జగన్ ఆయన బాగా చేసినాడు, ఇప్పుడు ఈయన బాగా చేసినాడు. చంద్రబాబు పరిపాలన మాకు సరిలేదు, బాగలేదు. రాజకీయాల గురించి ఎలాంటి అవగాహన లేని వ్యక్తికి సీఎం సీట్ ఇచ్చారు అనేసి కూడా ఒక చిన్న అంశం ఉంది. దాని గురించి ఏమంటారు బాబాయ్? సీఎంకు అంటే రాజకీయాల అంశాల గురించి ఏమీ తెలియని వ్యక్తిని సీఎం చేశారు అనేసి అంటున్నారు. ఏమి తెలియదు, ఏంటి తెలియదు. జగన్ తెలియదనే, ఆయనకు తెలుస్తుందనే, ఆయన ఏం చేసినాడని చెప్పు. ఇప్పుడు ఏం తక్కువ చేస్తున్నాడు, ఎవరికి ఏం తక్కువ చేస్తున్నాడు? ఇంటింటికి నెలకు 2 తూర్లు బియ్యం ఇస్తున్నాడు, పింఛని అన్ని రకాల. ఆయన ఊరికి తక్కువ చేయలే జగన్. జగన్ పరిపాలనే బాగుంది మాకు. ఒకవేళ ఉండే వాళ్ళకి ఒకవేళ చెప్పచ్చు, ఒకవేళ మాకు అది బాగలేదు ఇది బాగుంది అని చెప్పచ్చు. అప్పుడు బాగలేదు, అప్పుడు ఏంది లేదు, ఏంది రాలే, పింఛనీళ్ళు రాలే, రుణమాఫీ రాలే, అవి పశువు కుంకమ అంటే ఏమి ఇచ్చినాడో ఏం లేదు. ఆయప్ప ఇచ్చినాడు, ఆయప్ప పథకాలు మాకు సరిలేవు. మాకు ఎవరికేం సాయం చేసింది పేదపిక్కకు. ఇప్పుడు ఇంటింటి కాడ కొలాయి ఉంది, నీళ్ళ పథకము అదే చాలు. ఇంటింటి కాడ కొలాయి పక్కకు పోకుండా ఒక్క కొలాయి కాడ 100 మంది కొట్లాడుతా అంటే అప్పుడు. ఇప్పుడు ఏం తక్కువైందని ప్రజలకు చెప్పు. ఇంటింటికి కొలాయి ఉంది, పింఛనీళ్ళు వస్తున్నాయి, 18,000 లెక్క వస్తుంది, క్రాప్ లోన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కటి ఆయన సాయం చేస్తున్నాడు జగన్. ఆయన రాష్ట్రం అమ్ముతాడో ఇంకోటి అమ్ముతాడో అది మాకు సరిలే. అప్పుల పాలు చేస్తాడు, ఎప్ప అంటాడు, ఎప్ప అప్పు చేయడా ఎప్ప చంద్రబాబు నాయుడు ఎప్ప అయిపోతే ఎప్పుడు ఎట్లనేది. ఏం కాలే, ఈ ప్రభుత్వంలోనే బీదా బెక్క బాగా బతుకుతున్నారు, ప్రజలకి ఇస్తున్నాడు అంతే. ప్రజలకి ఇస్తున్నాడు. ఆయనది జగన్ పరిపాలనే మాకు బాగా, జగన్ పరిపాలన మాకు బాగుంది. జగన్ గారే మాకు కావాలా, వెంకటరామరెడ్డి మాకు కావాలా. లోకేష్ గారు పాదయాత్ర ఏంటి చేస్తున్నాడు? ఆయన ఏమి నిధులు ఏం ఇస్తానని చెప్తున్నాడు. ఊరికే పాదయాత్ర చేస్తున్నాడు, నాకు పదవి చెప్తుందేమని. ఆయన ఏంది లేదు, ఆయన లోకేష్ ఏంది చెప్పలేదు, ఎవరు ఆయన ఓట్లేదు. ఆయనకు లోకేష్ గారు ఆయప్పకు అంత వయసు అయింది, 9 ఏళ్ళు పరిపాలన చేస్తే వర్షాల వల్ల దేశం మీద వర్షాల వల్ల ఈ పొద్దు 5 ఏళ్ళ నుంచి నీళ్ళు తగ్గలే, పంటలు తగ్గలే. ఆయన వచ్చిందంటే బీళ్లు పడిపోతాయి. జగన్ అవన్నీ అంటాడు మామూలే. జగన్ కూడా అంటాడు అయిపోయిన ఇట్లా ఇట్లా అని. అవి అనేది కాదు. నువ్వు పడసల్లా, నువ్వు పరిపాలన చేయాలా, చెప్పాలా. అది ఏది చెప్పకుండా ఊరికి దింకొని దావంటి పాత అంటే ఏమి పాదయాత్ర అది? ఏది సరిపాదు మాకు. ఆయన పాదయాత్రలోనే నిధులని చెప్పినవన్నీ ఇస్తున్నాడు. రాష్ట్రం అమ్మేస్తాడు, ఆఫీసులు అమ్మేస్తాడు, ఎంఆర్ఓ ఆఫీస్ అమ్మేస్తా అంటే అది అమ్ముతాడో పెట్టుకుంటాడో, ఎప్ప అమ్ముతాడు అంటాడు. ప్రజలు బాగుండాలి, ఇప్పుడు ప్రజలు బాగుండారు, ఏదో అన్నం తింటాడారు, బియ్యం వస్తుండాయి, నీళ్ళు ఉన్నాయి, పింఛన్లు ఉన్నాయి, అన్ని రకాల జగన్ పరిపాలన బాగుంది. అంటే లోకేష్ గారు నేను ఇది చేస్తాను ఒక మేనిఫెస్టో లేకుండా కూడా పాదయాత్ర చేస్తున్నట్టున్నారు. ఏంది కానీ ఏది చెప్పినాడో అడుగు. లోకేష్ ఏం చెప్పకుండా ఊరికి మూగిల్ దగ్గర పోతా అంటే ఏం చేస్తాడని అప్ప. రేపు పొద్దున జగన్ అప్పు చేసినాడప్ప, నీ అప్పులు తీసే సరిపోయింది, మీ ప్రజలకు ఏం చేస్తాడంటాడు అప్ప. ఆ పొద్దు ఏంది తడైపోకుండా చెప్తాడా? ఏంది లోకేష్ పాదయాత్రలో వైసీపీ నాయకుల్ని తిట్టడమే ఒక పెట్టుకున్నాడంటారా? వైసీపీ నాయకుల్ని ఒక్కటే తిడుతున్నాడు ఊరికే, ప్రతిసారి కూడా ఊరికే తిట్టే తప్పితే ఏ నియోజకవర్గం వెళ్తే ఆ ఎమ్మెల్యేని తిట్టడము, ఎక్కడికి వెళ్ళినా వైసీపీ కార్యకర్తలు తిట్టడము. వీళ్ళ గవర్నమెంట్ ఉంది, వీళ్ళు ఎందుకు ఒకసారి పడతారని కుళ్ళు పెట్టుకొని మా చేతికి చిక్కుతుందేమో, మళ్ళీ మేము ప్రజలందరూ నాశనం చేస్తామని లోకేష్
మళ్ళీ పాదయాత్ర చేస్తున్నాడు. అది మాకు సరిపోదప్ప. మాకు జగన్ పరిపాలన బాగుంది. ఒకవేళ ఎట్లా దేవుడు ఎట్లా పెట్టింటే అట్లా కానీ అంతే. జగన్ అంటే లోకేష్ గారు అంటున్నారు పాదయాత్రలో మా బాబు ఉన్నప్పుడు అదే మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా కంపెనీలు వచ్చాయి, ఈ ప్రభుత్వం వచ్చినాక ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయాయి అనేది అంటున్నాడు. కంపెనీల గురించి మాకు తెలియవు అవన్నీ. కంపెనీ చాలా కంపెనీలు వచ్చినట్టు ఆ కంపెనీ 60,000 కంపెనీలు ఉద్యోగాలన్నీ ఉన్నాయనా ఆయన చెప్పేది. ఇప్పుడు కంపెనీలన్నీ వెళ్ళిపోయినాయనా అంత లేదులే. అయిపోయి చెప్తాను కంపెనీ తెచ్చింది మేమే, ఇలాంటి చిన్న చిన్న కంపెనీ అన్నీ మేము తెచ్చాము, ఇప్పుడు ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోతాయి అంటున్నాయి అనేది అంటున్నాడు. ఏమో జగన్ పరిపాలన బాగుంది. మాకేమో ఆ కంపెనీలు గురించి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లోనే కంపెనీలు వచ్చినాయిలే. కొంచెము ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారు, ఒకవేళ 10,000 5,000 జీతాలు చేస్తారు. ఇప్పుడేమో కంపెనీలు ఏమో రాలే. ఇప్పుడు ప్రజలకేమో బాగా చేసేది జగనే. జగన్ గారే అంటారు. జగన్ గారే మాకు కావాల. అంటే జగన్ లోకేష్ పాదయాత్ర చూసి జగన్ భయపడతాడు అని చెప్పేసి అంటున్నాడు. ఏం భయపడాడు? ఏంటి భయపడతాడు? ఏ లోకేష్ పాదయాత్ర చేస్తా అంటే అయిపోయామని ప్రజలకు లెక్కలు కట్టలు ఇచ్చుకుంటూ పోతున్నాడా? ఏమన్నా అవి ఇవి ఇస్తానని చెప్తున్నాడా? ఏది చేస్తున్నాడా పైప? ఆ పంచాయతీ వద్దు. అయిపో గవర్నమెంటే మాకు వద్దు. అంటే జగన్ ఒక రౌడీ అనేది కూడా అంటున్నాడు. జగన్ రౌడీ అనేది ఏమి రౌడీ? ఈయప్ప రౌడీ కదా. ఈయప్ప కూడా రౌడీనే. ఈయప్ప కూడా వాళ్ళ నాయన కూడా వాళ్ళ మామూలు చెప్పినోడే. ఏ పెద్దదేం కాదు. ఎన్టీ రామారావు చెప్పినోడే అప్ప. అంటే రాజకీయాల కోసమే తన బాబాయిని హతమార్చున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. రాజకీయాల కోసం బాబాయిని హతమార్చి ఎవరండి? లోకేష్ అంటున్నాడు కదా. లోకేష్ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎవరిది పరిపాలన? ఎన్టీ రామారావు తెచ్చిండేది. ఎన్టీ రామారావు సంపిపారదికి ఇప్ప పీక్కొని ఇప్ప ఏమో మేలు చేస్తాని ఏంది చేయలేదు చంద్రబాబు నాయుడు. లోకేష్ కూడా ఏది చేయడు. ఆ యొక్క పరిపాలన మాకు సరిపోదు. గెలిచలేడు. తెలుగుదేశం గవర్నమెంట్ రాదు. ఇప్పుడు చెప్పిండు నేను ఒకవేళ నాకు 60 ఏళ్ళ వయసు వచ్చేది జగన్ పరిపాలనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చేది. లోకేష్ ఎక్కడైనా ఒకవేళ పోటీ చేస్తే నిలబడి గెలిచే అవకాశం ఉందా? ఎక్కడ గెలుస్తాడో అంతేగాని ఏమన్నా 1 సీటు 2 సీట్లు రావచ్చు అంతేగాని లోకేష్ ఏమో గెలిచేది మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుందనేది లేదు. అది లేదులే. ప్రజల నాడిలో కూడా అంతే. మన జగన్ గవర్నమెంట్ తప్పితే అది రాదు. ఆయన ఏం తక్కువ చేసినాడని మనకు చెప్పు. పోలీసుల్ని ఒక రాజకీయ అంశం కోసమే వాడుకుంటున్నాడు జగన్ అని చెప్పేసి కూడా అంటున్నాడు. పోలీసు వాళ్ళు ఏమన్నా అన్యాయం చేస్తారా? ఏం చేయలేదా? ఏమి జగన్ వచ్చినప్పుడు ఆడ గలాట్లు అవుతాడయా? ఏమి కాలే కదా. మరి మన గన్నవరంలో కూడా ఆయన మీద పట్టాభి గారి మీద కూడా జరిగింది కదా విధ్వంసం. గురించి ఏమంటారు? ఎక్కడ? గన్నవరం పట్టాభి. ఏమో తెలియదు అది మాకు. పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి మీరేమంటారు? పవన్ కళ్యాణ్ కూడా రాడు. ఏంటికి ఎక్కినాడు పవన్ కళ్యాణ్ వచ్చాకే? ఏం చేసినాడని ఒకళ్ళ చంద్రబాబు అన్న ఒకవేళ ఒక రకంగా ఏదో రాజ్య పరిపాలన కొన్నాళ్ళు చేసినాడు. పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు చెప్పు? అంటే పొత్తులు పెట్టుకొని వస్తున్నాడు కదా. పొత్తులు పెట్టుకొని ఎక్కడ ఒదికిపోయే లెక్క వస్తుందని అంతే. ఆయప్ప గెలిచేది ఏంది ఉండదు. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలుస్తాడు? అంటే ఇదేం కర్మరా బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టారు. దాని గురించి ఏమంటారు? ఏమని పెట్టినాడు ప్రోగ్రామ్? ఇదేం కర్మరా బాబు అని. ఇదేమి కర్మరా బాబు అంటే ఏమి కర్మ? ఆయప్ప కర్మ చుట్టుకుందేమో. జగన్ గారికి ఏమో చుట్టుకోలే కర్మ. అంతే. నా కర్మది నేను రాసుకుంటాను. ఏందో ఇంకా 5 ఏళ్ళ నుండి అక్కడ చచ్చిపోదాము లేకపోతే అక్కడ పోదాము. ఆయన వయసు అయిపోయింది. ఆయనకి ఇంకా ఊరికే ఉండొచ్చు కదా. కొడుకుని మంత్రి చేయాలా, తెలుగుదేశం గవర్నమెంట్ రాలా అనేది కాదు. ప్రజల ప్రజలను చూడాలయ్యా ఆయప్ప. ప్రజలను చూస్తే ఆయప్ప మంచి. ఈ పొద్దు ఎట్లా వాళ్ళకు ఇంటికాడికి వస్తాడయ్యా పింఛనీళ్ళు, ఇంటికాడికి నీళ్ళు వస్తాడయ్యా. యా గవర్నమెంట్ ఇంతవరకు మేము చూసింది 60 ఏళ్ళ వయసు. మేము ఈ పరిపాలన బాగుంది మాకు. ఇదే అంటే చంద్రబాబు నాయుడు గారు అందితే జుట్టు పట్టుకుంటారు, లేకుంటే కాళ్ళు పట్టుకుంటారా? అంతే. ఆయన అంతే. ఎందుకని అసలుకి అంటే పదవి లేకుంటే చంద్రబాబు నాయుడు లోకేష్ ఎందుకు పనికిరారంటారా? వాళ్ళు పనికి రారు పదవి లేకపోతే. మూల కూర్చోవలసిందే. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, లోకేష్ అంటున్నాడు తండ్రి పేరు చెప్పుకొని లక్షల కోట్ల ఆస్తులు వెనకాల వేసుకున్నాడు ఈ 4 ఏళ్ల పరిపాలనలో అనేది కూడా అంటున్నాడు. ఈ అంశం పైన మీరేమంటారు? జగన్ అవి మాకు తెలియవు. ఆయన ఏమి ఎవరు చూసినారు అవన్నీ? ఆయనకేం లేనివాడా? ఆయన పని ఏం అట్లాంటి పని చేసింది అయిపోయి ఏంటి చేసింది. ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు, చెప్పినవన్నీ ఇస్తున్నాడు అప్ప జగన్. అంత తప్పితే ఆయన అవన్నీ దింగేసాడు ఇవన్నీ దింగేసాడు మామూలు అంటాడు చంద్రబాబు. అది ఎత్తేసే పనే కదా.
ఆ పరిపాలన ఆపేస్తాడు, ఈ పరిపాలన ఆపేస్తాడు. ఈ పొద్దు ఏమో జగనే బాగా. అంటే అధికారం కోసం ఎంత నిజ స్థాయికైనా కూడా దిగజారుతారా చంద్రబాబు నాయుడు? దిగజారుతాడు, యాడికైనా దిగజారుతాడు. అవి దిగజారి చెప్పిన మాట నిలబెట్టడు, అవి ఎక్కడ దిగుతాడు ఎవరికి. అసలు మరి చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటి అసలుకి? చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏంటి అసలుకి? ఏమీ లేదు సార్, ఇదేంటి ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ ఇంకేది నేను చచ్చిపోతాను ఇంకేమన్నా కానీ లేని ఆయన ప్లాన్. ఒకప్పుడు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, టీ అమ్ముకునేవాడు, తల్లిని చూసుకోలేని వ్యక్తి, ప్రజల్ని ఏం చూసుకుంటాడు అన్న వ్యక్తి ఇప్పుడు మోడీని ఎందుకు పొగుడుతున్నారు అసలుకి? మోడీని మనం అనలే, మోడీ దగ్గరగా మోడీ ఇస్తాను లేవు. మోడీ అంటే చంద్రబాబు నాయుడు గారు తిట్టిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు పొగుడుతున్నాడు కదా, ఎందుకు పొగుడుతున్నాడు? ఎవరిని? మోడీనే. ఎందుకు పొగుడుతున్నాడో ఏమి కదా మనకి ఏం తెలుసు అవన్నీ. ఇప్పుడు అట్లా ఎమ్మెల్యే చేయాలని ముఖ్యమంత్రి చేయాలని ఆవిడ దగ్గర పడినాడు కదా, అది చూసి పని. మోడీ కూడా మనకేం అన్యాయం చేయలే, మోడీ కూడా చేతనే చేస్తున్నాడు. మోడీ కూడా మనకు అన్యాయం చేయలే, జగన్ అన్యాయం చేయలే. అంటే యుగానికి ఒక రాక్షసుడు ఒక జగన్, అందుకే రాజశేఖర్ రెడ్డికి ఈ దుర్మార్గుడు పుట్టాడు అనేది కూడా అంటున్నారు. దుర్మార్గుడు కాదు పుట్టినది, మంచోడు పుట్టినాడు. దుర్మార్గుడు చంద్రబాబు అంటాడు, వాడు దుర్మార్గుడు కాదా చంద్రబాబు? దుర్మార్గుడే. ఈ పొద్దు ఎవరు సంపాదించిన వీకుండా ఎన్టీ రామారావు ఆయన కష్టపడి ఆయన సంపాదించిండేది తెలుగుదేశం గవర్నమెంట్. మరి నువ్వేంటి వెళ్తాండవు? ఆయన కొడుకులు కానీ ఆయన కానీ లేదా హక్కు చెప్పు. మరి ఆయన పదవి ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయన స్థిరస్థాయిగా ఆయనే మన చిన్న పెద్దగానికి తెలియజేసి ఆయనకు రాజకీయం నేర్పించి ఇట్లా పోండి ఇట్లా బతకని చెప్పిండేది ఎన్టీ రామారావు ఫస్ట్. రెండో వాడు రాజశేఖర రెడ్డి, మూడో వాడు జగన్. వీళ్ళ పరిపాలనే బాగుంది కానీ చంద్రబాబు పరిపాలన మాకు సరిపోదు. అంటే సైకో పోవాలి, సైకిల్ రావాలి అనేసి అంటున్నాడు. సైకిల్ రాదు, సైకిల్ టైర్ పంచర్ అయిందంటారా? అంతే, అది అయిపోయి పంచర్ అయ్యి ఎప్పుడో పోయింది. మళ్ళీ పంచర్ అయిన సైకిల్తో మళ్ళీ జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఆయన పెట్టుకుంటాడు, పొత్తు పెట్టుకుంటాడు. ఇంతకుముందు చిరంజీవి పెట్టుకుంటే ఆయన గెలిచినా ఈ అప్ప పెట్టుకుంటున్నాడు. ఊరికి అంతే పెట్టుకునేది, ఎక్కడో దిక్కు చేరుకునేది, డబ్బులు వస్తాయని అంతే. ఏ టైం పాస్ పెట్టుకుంటే ఎక్కడో దిక్కుపోతే డబ్బులు ఇస్తారు. అంటే ప్యాకేజ్ అన్న దత్తపుత్రుడు అన్న కూడా చెప్పులు చూపించి వ్యాఖ్యలు చేస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చంటారు? వైసీపీ నాయకుల్ని చెప్పులతో కొడతామని కూడా అంటున్నాడు కదా. వైసీపీని జగన్ ఎవరు వాడు పవన్ కళ్యాణ్ వాని కర్మ దింగుతుంది. ఏమని అమ్మని దిగినారంటే వాడు చెప్పులతో కొట్టేకి చెప్పు. ఆయన ఏమి తింటానని వాని సొమ్ము, ఇంకోటి సొమ్ము ఏమి తింటాడు? మనకిచ్చేది ఇస్తాడు. సాకులకు మంగళకు ఎవరికి నేసేవాళ్ళు ఎవరికి ఇలా చెప్పు. ఆయన ఏం చేస్తున్నాడో ఏం లేదో ఎవరికి ఇచ్చాడు వాళ్ళకి ఇస్తున్నాడు. జగన్ పరిపాలన బాగుంది. పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కానీ సభ పెట్టనివ్వండి, ఏదైనా చిన్న మీటింగ్ అయినా పెట్టనివ్వండి, ప్రతిసారి కులం 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 అంటారు. కులపిచ్చింది అంటారా పవన్ కళ్యాణ్ గారికి? కులపిచ్చి ఉంది, బల్జోలు కులపిచ్చి ఉంది. ఆయనకు కులమే ఎక్కువ. చూడడానికి మీరు ఈయన రెడ్డి ఒకటే, బీద బిక్క ఇంకోటి అనుకోలే. ఈయన కులం మతం లేకుండా పరిపాలన చేసేవాడు జగన్. ఆడ మాదిగోళ్ళు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, సుగాలు కానీ, సాగలు కానీ, మంగళోళ్ళు కానీ అందరినీ మంచిగా చూసేది జగన్. అంత తప్పితే ఈ అపగారు అందరూ అంతే. ఈయన కులమే కాలకి పవన్ కళ్యాణ్కు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు, నన్ను చూడడానికి మీరు వస్తున్నారు కానీ నాకు ఓట్లు ఎందుకు వేయట్లేదు అని ఇండైరెక్ట్. చూడడానికి ఎందుకు వస్తున్నారు? కూలి ఇచ్చేస్తారా? మేము నాకు ఒక 500 కూలి ఇస్తే కూడా పోతా, అంతేగాని ఓట్లే మీరు అంతే. కూలి ఇప్పుడు నేను జగన్ కళ్ళే ఉండా, నేను నాకు 500 కూలి ఇస్తానంటే నా చేతగాని పాత ఏమి పోయేది ఓట్లేము అక్కడ ఏమో ఇక్కడే వేసేది. అంటే మళ్ళీ ఈ పొత్తుని ఏమైనా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు ఒప్పుకోరు తెలియదు, అది మనకు తెలియదు. ఫ్యాన్స్ ఒప్పుకోరు కూడా. పొత్తులు ఉండేది 24 ఏందో 2 సీట్లు సంపాదించుకునేది, ఎక్కడ దిక్కు దూరుకునేది, అది బాగుండదు. మగోను అయితే చంద్రబాబు అట్లా జగన్ అట్లా నిలబడి సింగిల్గా నిలబడి గెలిచో. నువ్వు పొత్తు నిలబడేది మళ్ళీ ఇంకో పక్క దింకొని పోయేది ఏంది? నీకు ధైర్యం ఉంటే తెలుగుదేశం అన్నా నిలబడు, లేక వైఎస్ఆర్ అని నిలబడు. వాళ్ళిద్దరు 2 పార్టీలు కరెక్ట్. అవి గెలిచాడు ఏంటికి గెలిచాడు? ఏంటి గెలుతారు? ఏమి ఇచ్చినానికి గెలుతారు? ఏం చేసినానికి గెలుతారు? ఊరికే నువ్వు సినిమాలో డైలాగులు చెప్తే అవన్నీ ఒప్పుకోరు. సినిమాలో డైలాగ్ నేను ఇది మంచి చేసిన అది మంచి ఒప్పుకోరు. నువ్వు రాష్ట్రంలో ప్రజలకు ఏం మంచి చేసినావు అది చెప్పు. నీకేంటికి వేస్తారు? రాష్ట్రంలో అవినీతి లేకుండా కూడా నేను చేసి చూపిస్తానని సీఎం చేయండి అని అడుగుతున్నాడు. ఆ సీఎం చేయ అనే వరకే చెయ్యడు.
ఏది చేయడు. సీఎం అయితే పట్టించుకోవాలంటారా మనుషుల్ని? సీఎం అయితే మనుషులను పట్టించుకోడు, వాళ్ళ బల్జలు కులాన్ని వాళ్ళు ఎవరు చూసుకుంటారు. ఎవరు ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమైనా రావచ్చు అంటారా? అది వాళ్ళ ఎన్టీ రామారావు మనవడు కాబట్టి వాళ్ళ అభిమానం. అది ఒకవేళ రావాలంటే వస్తాడు, వచ్చినా వాళ్ళకు ఏదో గౌరవం ఇస్తారు. ఒకవేళ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వచ్చి నిలబడి టీడీపీకి గెలిస్తే ఎన్టీఆర్ గారికి సీఎం సీట్ ఇస్తారా ఇవ్వలేరా? ఇవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అది చెప్పలేము. ఎన్టీ రామారావు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు వచ్చా, ఆయన సీఎం అయిపోయా, రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయా. ఎప్పుడు అట్లా అంత పవర్గా వస్తే ఇవ్వచ్చు, చెప్పలేము. మనము ఈ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన కూడా అంత బాగా పవర్గా వాళ్ళ తాతాకు అట్లా వస్తే ఒకవేళ ప్రజలు మారి ఆయన సీఎం కావచ్చు, అంతేగాని ఇంకా మిగతా వాళ్ళ కారు. సీఎం సీట్ ఇస్తారంటారా ఎన్టీఆర్కి? చంద్రబాబు ఎవరు? ఎన్టీఆర్గా? ఎన్టీఆర్ గెలిస్తే ఎన్టీఆర్కి ఉంటుంది. ఆయన ఏమిల్ల ఎన్టీ రామారావు గెలిచా ఆయన ఇంకోటి అడగాల్సిన అవసరం లేదు. ఈయనకి సీఎం సీటే ముఖ్యం చంద్రబాబు నాయుడు గారికి. ఈయన ఇస్తాడా ఇవ్వడా సీఎం సీట్ని? ఎవరికి? ఎన్టీఆర్కి ఇస్తాడు. ఇస్తాడా? గ్యారెంటీ. ఒకవేళ రాజకీయాల కోసమే వాడుకుంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు? ఎన్టీఆర్ని రాజకీయాల కోసమే వాడుకుంటున్నాడా? రాజకీయాల కోసం వాడుకుంటే ఇంకా పరిస్థితి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంతే. మళ్ళీ ఆయన ఎవరు కుక్కకితే ఆయన నమ్మి వచ్చిన తర్వాత ఆయన గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆయన వాళ్ళ తాతాకు అట్లా ఏమో చేస్తాడో చేయలేడో తెలియదు, ఆయన చూడాల. అంత తప్పితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి లోకేష్కు ఓట్లు వేయరు, తెలుగుదేశం గవర్నమెంట్ రాదు. ఒకవేళ ఈ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ గారిని పార్టీలోకి వస్తా అంటే చంద్రబాబు నాయుడు గారు రానిస్తారా రానివ్వరా? రానీడు. ఎట్లా నాకు చిక్కనీడు అని రానీడు. చిక్కనీడు అని చెప్పి రానీడు మళ్ళీ ఉండే చెప్తారు రానీడు. ఒకవేళ